Hello, good evening to everyone. Yeah, good evening, Andy. So last two sessions videos నేను అప్లోడ్ చేసాను చూడండి. ఓకే. సో టుడే we will start FIMM integrations. సో FIMM ఇంటిగ్రేషన్ మనం ఎందుకు ఎంఎం మాడ్యూల్తో ఎఫ్ఐ మాడ్యూల్ని ఎంఎం మాడ్యూల్తో ఎందుకు ఇంటిగ్రేషన్ చేస్తున్నామంటే ఓకే. సో ఎఫ్ఐ ఈ ఆటోమేటిక్గా ఎంఎం మాడ్యూల్లో జరిగేటువంటి పోస్టింగ్స్ అన్నవి ఆటోమేటిక్గా మనకు ఎఫ్ఐలో కూడా అప్డేట్ అవ్వాలి. సో ఎందుకు ఎఫ్ఐలో అప్డేట్ అవ్వాలంటే ఎంటైర్ బిజినెస్లో ఉన్నటువంటి ఆల్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కంప్లీట్గా మనకు ఎఫ్ఐ మాడ్యూలే చూసుకుంటుంది కాబట్టి సో మనకు ఎక్కడైనా కానీ ఒక ట్రాన్సాక్షన్ అన్నది జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎఫ్ఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండి ఉంటారు. ఓకే. సో దానికోసమే అక్కడ ఎంఎం సైడ్ కూడా మనకు కంప్లీట్గా స్టాక్స్ ఇన్వెంటరీ అండ్ రా మెటీరియల్స్ అవన్నీ ఇలాంటి కేటగిరీస్లో ఓకే. రా మెటీరియల్స్ పర్చేజ్ చేసినప్పుడు ఇన్వెంటరీ అన్నది మన యొక్క గోడౌన్కి వచ్చినప్పుడు సో ఇలాంటి సినారియోస్లో కంప్లీట్గా మనకు మా ఎంఎం మాడ్యూల్ అన్నది ఎఫ్ఐ మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అవ్వటం వలన ఆటోమేటిక్గా మనకు ఎంట్రీస్ అన్నవి జనరేట్ అవుతాయి. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ అవర్ ఎఫ్ఐ మాడ్యూల్ టు ఎంఎం మాడ్యూల్. ఓకే. సో నౌ వీ విల్ స్టార్ట్ ఇంటిగ్రేషన్ పార్ట్. ఓకే. సో ఎఫ్ఐఎంఎం ఇంటిగ్రేషన్ సో ఇక్కడ మనము బిగినింగ్ లో థియరిటికల్ గా డిస్కస్ చేసుకున్నాం కదండి. సో పి సైకిల్ అన్నది ఆ పి సైకిల్ అన్నది ఇక్కడే వస్తుందండి. ఓకే. ఎఫ్ఐఎంఎం ఇంటిగ్రేషన్ లోనే మనకు కంప్లీట్ గా ఈ పి సైకిల్ అన్నది వస్తుంది. ఓకే. నౌ వీ విల్ గో టు స్టార్ట్ ద ఎంఎం కన్ఫిగరేషన్స్. ఓకే. సో ఫస్ట్ మనము ప్లాంట్ అన్నది డిఫైన్ చేయాలండి. ఓకే. ఎంఎం మాడ్యూల్ సైడ్ ఫస్ట్ మనము ప్లాంట్ అన్నది డిఫైన్ చేయాలి. ఓకే. డిఫైన్ ప్లాంట్ ఫస్ట్ స్టెప్. సో దిస్ ఫస్ట్ స్టెప్ we will go with SPRO. Okay. SPRO, reference IMG. Next, enterprise structure. After enterprise structure definition. ఓకే. సో ఇది మనము బిగినింగ్ లో మన యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో వెళ్ళినామండి. సో ఇప్పుడు మనము ప్లాంట్ అన్నది డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లాజిస్టిక్ జనరల్లోకి వెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ డిఫైన్ కాపీ. ఓకే. డిఫైన్ కాపీ డిలీట్ చెక్ ప్లాంట్ అని ఉంది కదండి. సో దీని మీద ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే. నెక్స్ట్ డిఫైన్ ప్లాంట్. డిఫైన్ ప్లాంట్ మీద క్లిక్ చేయండి. నౌ గో విత్ న్యూ ఎంట్రీస్. ఓకే. సో న్యూ ఎంట్రీస్ మన యొక్క ప్లాంట్ అన్నది కూడా నేను మన యొక్క కంపెనీ కోడ్ సో సిమిలర్ కంపెనీ కోడ్ లాగానే ఇస్తున్నాను అండి. సో మన యొక్క కంపెనీ కోడ్ DE20. గివ్ మై ప్లాంట్ DE20. DE20 ప్లాంట్. ఓకే. సో DE20 ప్లాంట్. నెక్స్ట్
నెక్స్ట్ ఇక్కడ ఫ్యాక్టరీ క్యాలెండర్ ఉంది కదండి. కంట్రీ కోడ్ ఇక్కడ ఇండియా అని మెయింటైన్ చేసేయండి. ఇక్కడ ఫ్యాక్టరీ క్యాలెండర్ అనేది మెయింటైన్ చేయండి. ఓకే, సో 01 ఫ్యాక్టరీ క్యాలెండర్. జర్మనీ అన్నది స్టాండర్డ్ అండి ఇక్కడ ఎస్ఏపిలో మనకి. ఎందుకు జర్మనీని తీసుకున్నామంటే స్టాండర్డ్ లాగా మనకు ఎస్ఏపి అన్నది బిల్డ్ అయినది జర్మనీ కంట్రీలో కాబట్టిగా, సో వాళ్ళ యొక్క క్యాలెండర్ని మనము సో ఎంటైర్ ఎస్ఏపిలో స్టాండర్డ్ అన్నది తీసుకుంటామండి. ఓకే, జర్మనీ క్యాలెండర్నే తీసుకుంటాం. ఓకే, సో రీజన్ ఈజ్ ఎస్ఏపి బిల్డ్ ఇన్ జర్మనీ కంట్రీ. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, సేవ్ చేయడానికి వెళ్ళే ముందు సో ఇక్కడ మనకు ప్రాంప్ట్ కాపీ అన్నది ఓపెన్ అవుతుంది. ఓకే, మన యొక్క ప్లాంట్ మనం మనం దేని మీద క్రియేట్ చేస్తున్నాము మన యొక్క ప్లాంట్, సో పర్సన్, కంపెనీ. ఓకే, ఒక సో ఏది అన్నది ఇక్కడ మనం మెయింటైన్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను ప్లాంట్ అన్నది టైటిల్ అనేది నేను కంపెనీ అని మెయింటైన్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ నేమ్ DE20 ప్లాంట్. నెక్స్ట్ సర్చ్ టర్మ్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్. ఓకే, స్ట్రీట్. సో ఎస్ఏపి స్ట్రీట్ అని ఇస్తున్నా. హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్ 580, సిటీ హైదరాబాద్, కంట్రీ ఇండియా అండ్ రీజన్ TS. సారీ. ఓకే, సో ఇక్కడ ఇండియాని మెయింటైన్ చేసిన తర్వాత ఇక్కడ పోస్టల్ బాక్స్ అవి కూడా ఇచ్చేయండి. పోస్ట్ బాక్స్ 900 అండ్ పోస్టల్ కోడ్ సో 581. నెక్స్ట్ ఎంటర్. ఓకే, దెన్ సేవ్ దట్. ఓకే, క్రియేట్ రిక్వెస్ట్ ఇంటిగ్రేషన్. DE20. ఓకే, సేవ్. మన యొక్క ప్లాంట్ ని డిఫైన్ చేసినామండి. ఓకే, మన యొక్క ప్లాంట్ అన్నది DE20. నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఆఫ్టర్ ప్లాంట్ క్రియేట్ చేసిన తర్వాత డివిజన్ అన్నది క్రియేట్ చేయాలి. ఓకే, నవ్ వీ విల్ గో టు క్రియేట్ డివిజన్. గో బ్యాక్. ఓకే, గో బ్యాక్. సో ఇక్కడ ఉంది కదండి డిఫైన్ కాపీ డిలీట్ చెక్ డివిజన్ అని. ఓకే, డివిజన్ మీద ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, డబుల్ క్లిక్ ఆన్ డిఫైన్ డివిజన్. నెక్స్ట్ న్యూ ఎంట్రీస్.
న్యూ ఎంట్రీస్. ఓకే, సో మన యొక్క డివిజన్ అన్నది ఇక్కడ నేను D1 అని మెయింటైన్ చేస్తున్నా అండి. డివిజన్ అంటే మనము ప్లాంట్లో మనకు డివిజన్స్ ఉంటాయండి. ఓకే, సో డివిజన్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రొడక్షన్ అన్నది ఒక డివిజన్, సేల్స్ అన్నది ఒక డివిజన్, రా మెటీరియల్ సంబంధించింది ఒక మెటీరియల్ డివిజన్. సో ఈ విధంగా మనము మెయింటైన్ చేస్తాం. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ మెయింటైన్ డివిజన్. ఓకే, ఇక్కడ నేను డివిజన్ అన్నది నేను D1 అని ఆల్రెడీ D1 ఉంది. నెక్స్ట్ ఓకే, డిఈ అని మెయింటైన్ చేస్తున్నాను అండి. నా యొక్క డివిజన్ అన్నది డిఈ. డిఈ1 ఇట్ ఈస్ పాసిబుల్. 2 క్యారెక్టర్స్ కావాలి. డిఈ అని మెయింటైన్ చేస్తున్నా డివిజన్. 1 మినిట్ అండి. ఓకే, డివిజన్ అన్నది డిఈ అని మెయింటైన్ చేస్తున్నా. సో నేమ్ DA20, డివిజన్ 1 అని మెయింటైన్ చేస్తున్నా. ఓకే, DE20 డివిజన్ 1 అని మెయింటైన్ చేస్తున్నా అండి. డివిజన్ డిఈ, డిస్క్రిప్షన్ వచ్చి DE20 డివిజన్ 1. ఓకే, నెక్స్ట్ గో టు సేవ్, ఎంటర్. ఓకే, సో మనం ఇప్పుడు ప్లాంట్ క్రియేట్ చేసినాము. ప్లాంట్ క్రియేట్ చేసిన తర్వాత డివిజన్స్ అన్నవి క్రియేట్ చేసినాము. ఓకే, నవ్ వీ విల్ గో టు క్రియేట్ స్టోరేజ్ లొకేషన్. ఓకే, సో ఇప్పుడు స్టోరేజ్ లొకేషన్స్ అన్నవి క్రియేట్ చేయాలి. గో బ్యాక్. స్టోరేజ్ లొకేషన్ అన్నది డెఫినేషన్, డెఫినేషన్ తర్వాత మెటీరియల్స్ మేనేజ్మెంట్, నెక్స్ట్ మెయింటైన్ స్టోరేజ్ లొకేషన్ కాడ ఎగ్జిక్యూట్ చేయాలండి. ఓకే, మన యొక్క ప్లాంట్ DE20. ఓకే, ఎంటర్. కంప్లీట్గా మనకు మాడ్యూల్ అన్నది మనకు టాప్ లెవెల్లో ప్లాంట్ అన్నది ఉంటుందండి. సో దానికోసమే టాప్ లెవెల్లో మనకు ప్లాంట్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అని ప్లాన్ని డిఫైన్ చేయాలి మనము. మన యొక్క ఎఫ్ఐ పార్ట్లో మనకు కంపెనీ కోడ్ ఎంతైతే ఇంపార్టెంటో, సో ఇక్కడ సైడ్ వాళ్ళకి ప్లాంట్ అన్నది అంతే ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే మనకు కంట్రోలింగ్ ఏరియాలో సిఓ మాడ్యూల్లో మనకు కంట్రోలింగ్ ఏరియా అన్నది టాప్ లెవెల్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మాడ్యూల్లో ప్లాంట్ అన్నది టాప్ లెవెల్లో ఉంటుంది. ఓకే, నవ్ గో టు న్యూ ఎంట్రీస్. ఓకే, స్టోరేజ్ లొకేషన్. ఓకే, ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ అన్నది నేను రా మెటీరియల్కి ఒక స్టోరేజ్ లొకేషన్ అండ్ ఫినిష్డ్ గుడ్స్కి ఒక స్టోరేజ్ లొకేషన్ అన్నది మెయింటైన్ చేస్తున్నాను అండి. ఓకే, రా మెటీరియల్కి సంబంధించింది ఆర్ఎం. ఓకే, RM1 అన్నది డిఫైన్ చేస్తున్న స్టోరేజ్ లొకేషన్. RM1 అన్నది రా మెటీరియల్కి సంబంధించినటువంటి స్టోరేజ్ లొకేషన్ అండి. ఓకే, రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్. ఓకే, రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్. ఓకే, క్యారెక్టర్స్ ఇంతే లిమిట్స్ ఉంది. నెక్స్ట్ RM2, సారీ FG, ఫినిష్డ్ గూడ్స్ అండి. FG అంటే FG FG1. ఓకే, ఫినిష్డ్ గూడ్స్ FG స్టోరేజ్ లొకేషన్. ఓకే, సో రా మెటీరియల్ సైడ్ అండ్ ఫినిష్ గుడ్ సైడ్స్ స్టోరేజ్ లొకేషన్ అనేది మెయింటైన్ చేసినాం. ఓకే, నవ్ గో టు సేవ్ దట్, ఎంటర్.
Okay, next, maintain purchase organization. Okay, save, go back. ఓకే, మెయింటైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ సేమ్ ఇక్కడే ఉందండి. ఎగ్జిక్యూట్. ఓకే, న్యూ ఎంట్రీస్. ఓకే, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇక్కడ నేను డిఈపిఓ అన్నది మెయింటైన్ చేస్తున్నాను అండి. డిఈపిఓ ఇది ఆల్రెడీ ఉంది మనకు. డిఈ డిఈ20 పిఓ. యా, ఓకే. సో 4 క్యారెక్టర్స్ కావాలి. D20 PO అని మెయింటైన్ చేస్తున్నా. ఓకే, డిపిఓ. ఓకే, సో డిస్క్రిప్షన్ వచ్చి డిఈ20 పర్చేజ్ ఆర్గనైజేషన్. Okay, so D20 purchase organization. Next, go to save that, enter. Next, go back. సో ఇప్పుడు మనము ఏవైతే మెయింటైన్ చేసి ఉన్నామో, ఓకే, ఏవైతే మెయింటైన్ చేసి ఉన్నామో ఇప్పటివరకు, ఆ, మన యొక్క ప్లాంట్ క్రియేట్ చేసినాం కదండి. మన యొక్క ప్లాంట్ అనేది మన యొక్క కంపెనీ కోడ్తో అసైన్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో నవ్ వీ విల్ గో టు అసైన్ ప్లాంట్ టు కంపెనీ కోడ్. ఓకే, సో ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లోనే అసైన్మెంట్ ఉంది కదండి, అసైన్మెంట్. నెక్స్ట్, లాజిస్టిక్ అండ్ జనరల్. నెక్స్ట్, అసైన్ ప్లాన్ టు కంపెనీ కోడ్. ఓకే, మనం ఎప్పుడైతే ప్లాన్ని మన యొక్క కంపెనీ కోడ్తో అసైన్ చేస్తామో, సో అప్పటి నుంచి ప్లాంట్లో జరిగేటువంటి ఎంట్రీస్ అన్నీ ఆటోమేటిక్గా ఎఫ్ఐకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఓకే, మనం ఎందుకంటే కంపెనీ కోడ్ అనేది మనకు ఫైనాన్స్కి ఫైనాన్స్ మాడ్యూల్ వాళ్ళు డిఫైన్ చేసినటువంటి, సో ఫైనాన్స్ మాడ్యూల్లో కంపెనీ కోడ్ అన్నది టాప్ లెవెల్లో ఉంటుంది. సో ప్రతి ఒక్క ఎంట్రీ అన్నది మనకు కంపెనీ కోడ్ మీదనే నడుస్తాయి కాబట్టి, సో ఇక్కడ మనం ప్లాంట్తో అసైన్ చేసినప్పుడు ప్లాంట్లో జరిగేటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నవి ఆటోమేటిక్గా మనకు ఎఫ్ఐ మాడ్యూల్లో ఫ్లో అవుతాయండి. ఓకే, గో టు న్యూ ఎంట్రీస్. సో మన యొక్క కంపెనీ కోడ్ డిఈ20. ఓకే, సో కంపెనీ కోడ్ ఈస్ డిఈ20 అండ్ ప్లాంట్ ఆల్సో డిఈ20, బోత్ సేమ్. ఓకే, సో నెక్స్ట్ ఎంటర్ అండ్ సేవ్ దట్. ఓకే, సో ఇది ప్లాంట్ అంటే డిఈ20 ప్లాంట్, ఇది కంపెనీ నేమ్ డిఈ20 డెల్ 20 కంపెనీ. ఓకే, నెక్స్ట్, assign purchase organization to company code. Okay, go back. Okay, assignment material management. Okay, material management lo assign purchase organization to company code, first one. Okay, execute. ఓకే, ఎగ్జిక్యూట్కి వెళ్ళిన తర్వాత పొజిషన్. ఓకే, మన యొక్క పర్చేజ్ ఆర్గనైజేషన్ డిపిఓ, ఎంటర్. సో దిస్ ఈజ్ అవర్ పర్చేజ్ ఆర్గనైజేషన్. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ మన యొక్క కంపెనీ కోడ్ని అసైన్ చేయాలి. మన యొక్క కంపెనీ కోడ్ డిఈ20. ఓకే, ఎంటర్, దెన్ సేవ్ దట్, ఎంటర్. ఓకే, పర్చేజ్ ఆర్గనైజేషన్తో మన కంపెనీ కోడ్ని అసైన్ చేసినాము. నెక్స్ట్, అసైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్. ఓకే, సో గో బ్యాక్, అసైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్, ఎగ్జిక్యూట్ సెకండ్ స్టెప్. ఓకే, సేమ్, గో టు న్యూ ఎంట్రీస్.
So purchase organization DPO, okay, DPO, and plant DE20. Enter and save. Enter. Okay. Next, assign standard purchase organization to plant. Go back, back. Assign standard purchase organization to plant. Next step, go to direct position, plant DE20. Enter. Okay, purchase organization DPO. Okay, so save that. నెక్స్ట్, సో ఇప్పుడు మనం పర్చేజ్ ఆర్గనైజేషన్ అన్నది క్రియేట్ చేసినామండి. నవ్ విల్ గో టు క్రియేట్ పర్చేజ్ ఆర్గనైజేషన్ గ్రూప్ అన్నది పర్చేసింగ్ గ్రూప్ అన్నది క్రియేట్ చేయాలండి. ఓకే, పర్చేసింగ్ గ్రూప్ టీ కోడ్ ఈజ్ OME4. ఓకే, OME4. Go to new entries. Okay, purchase organization group D D purchase group. So this is already defined. Okay, so పర్చేజ్ ఆర్గనైజేషన్ గ్రూప్ D20 అని మెయింటైన్ చేస్తున్నానండి. ఓకే, సో ఇక్కడ డిస్క్రిప్షన్ DE20 పర్చేజ్ ఆర్గనైజేషన్ గ్రూప్, పర్చేసింగ్ గ్రూప్. పర్చేసింగ్ గ్రూప్. ఓకే, ఓకే, D20 అనే పర్చేసింగ్ గ్రూప్ వచ్చి మనకు D20. ఓకే, దిస్ ఈజ్ డిస్క్రిప్షన్ DE20 పర్చేసింగ్ గ్రూప్. నెక్స్ట్, సేవ్ దట్. ఓకే, పర్చేసింగ్ గ్రూప్ అనేది మెయింటైన్ చేసినామండి. ఓకే, నెక్స్ట్ వీ విల్ డిఫైన్ మెటీరియల్ గ్రూప్ /n OMSF. New entries. Okay, material group DE20. DE20 material group. Okay, DE20 material group. Okay, DE20 material group. Save. Enter. ఓకే, సో మెటీరియల్ గ్రూప్స్ అన్నవి మెయింటైన్ చేసినామండి. ఇప్పుడు నెక్స్ట్ వీ విల్ గో టు మెయింటైన్ కంపెనీ కోడ్ ఫర్ మెటీరియల్ మేనేజ్మెంట్ /n OMS5. Okay, go to position, company code DE20. Enter. సో ఇక్కడ మనం ఇయర్స్ అన్నవి మెయింటైన్ చేయాలండి. ఓకే, సో ఇక్కడ మన యొక్క ఇయర్ 2024. పీరియడ్, సో కరెంట్లీ వీఆర్ ఇన్ 10th పీరియడ్. ఓకే, 10th పీరియడ్లో ఉన్నామండి. దెన్ గో టు సేవ్. అండ్ సో ఇది యాక్టివ్లో పెట్టుకోవాలండి. ఓకే, అలో పోస్టింగ్
previous periods. Okay, so 10. Now we will go to save. Enter. ఓకే, సేవ్ అయిందండి. నెక్స్ట్ డిఫైన్ attribute of material types OMS2 /n OMS2. ఓకే, గో టు పొజిషన్. సో ఇక్కడ మనం మెటీరియల్ టైప్స్ అన్నది మెయింటైన్ చేసినప్పుడు మనకు స్టాండర్డ్ మెటీరియల్ టైప్ అన్నది ఉందండి. ఎస్ఏపిలో ROH అన్నది మనకు స్టాండర్డ్ మెటీరియల్ టైప్ ROH. ఓకే, సో రెఫరెన్స్ విత్ ROH వీఆర్ గోయింగ్ టు డిఫైన్ అవర్ ఓన్ మెటీరియల్ గ్రూప్, మెటీరియల్ టైప్. ఓకే, సో సెలెక్ట్ చేసుకోండి ROHని. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వాలిటీ వాల్యూ అప్డేటింగ్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ గో టు పొజిషన్. ఓకే, సో ఇక్కడ వాల్యుయేషన్ ఏరియా అన్నది DE20 అని ఇచ్చేయండి. ఓకే, అండ్ మెటీరియల్ టైప్ ROH. ఓకే, ROH వాల్యుయేషన్ ఏరియా DE20 అండ్ మెటీరియల్ టైప్ ROH మెయింటైన్ చేసి ఎంటర్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేస్తుందండి DE20 ROH అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వాలిటీ అప్డేటింగ్ అండ్ వాల్యూ అప్డేటింగ్, సో ఇవి రెండు యాక్టివ్లో పెట్టాలండి. సేవ్, ఎంటర్. సేవ్ చేసిన తర్వాత ఒకసారి గో బ్యాక్. ఓకే, గో బ్యాక్. నెక్స్ట్ ఇక్కడ అండ్ వన్ మోర్ వన్. FFRT అని ఉంది కదండి, సో FFRT మీద సెలెక్ట్ చేయండి. ఓకే, సో FFRT మీద సెలెక్ట్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్ సైజ్ అండి ఇది. ఓకే, FFRT దిస్ ఇస్ ఆల్సో స్టాండర్డ్ వన్. ఓకే, సెలెక్ట్ చేయండి FFRT. నెక్స్ట్ క్లిక్ ఆన్ క్వాలిటీ వాల్యూ అప్డేటింగ్. ఓకే, సో నెక్స్ట్ గో టు పొజిషన్, ఎంటర్. సో ఇక్కడ వాల్యుయేషన్ ఏరియా DE20 సేమ్ వాట్ వీఆర్ మెయింటైన్ ప్రీవియస్. సో ఇక్కడ FERT అనేది మెయింటైన్ చేసేయండి, ఎంటర్. సేమ్ ఇక్కడ క్వాలిటీ అప్డేటింగ్ అండ్ వాల్యూ అప్డేట్ ఇవి రెండు ఇవ్వాలండి. దెన్ సేవ్ దట్. ఓకే, సో డేటా ఈజ్ సేవ్డ్. నెక్స్ట్ వన్, సెట్ టాలరెన్స్ లిమిట్ ఫర్ price variance for purchasing orders. Okay, so now we will go to maintain this step /n s underscore ALR underscore 87002196. Click on enter. Okay, tolerance limits. We go to position. సో ఇక్కడ మనము 1000 కంపెనీ కోడ్తోనే ఇంకా రెఫరెన్స్ అన్నది తీసుకుందామండి. ఓకే, గో టు 1000, ఎంటర్. ఓకే, సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేయండి అండ్ దీన్ని కూడా ఇక్కడ ఇది మనకు టాలరెన్స్ టైప్ అన్నది PE
అండ్ ఎస్సి. ఓకే, పిఈఎస్సి ఇవి రెండు కాపీ చేయండి. ఓకే, సో పిఈఎస్సి అన్నది కాపీ చేసిన తర్వాత, సో ఇక్కడ మనం ఏదైతే మెయింటైన్ చేసి ఉన్నామో కంపెనీ కోడ్ 1000 అన్నది రిమూవ్ చేసేసి మన యొక్క ఓన్ కంపెనీ కోడ్ డిఈ20. ఓకే, డిఈ20 అన్నది మెయింటైన్ చేసేయండి. ఓకే, అక్కడ 1000 అన్నది తీసేస్తున్నాం. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సేవ్ అండి. ఇక్కడ కూడా డిఈ20 ఎంటర్. ఓకే, సో ఇప్పుడు మన కంపెనీ కోడ్ మీద వస్తాయండి కంప్లీట్గా డేటా. ఓకే, టాలరెన్స్ టైప్ పి అండ్ ఎస్సి, ప్రైస్ వేరియన్స్ అండ్ మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్ డిడక్షన్. ఓకే, సేవ్, ఎంటర్. ఓకే, టాలరెన్స్ లిమిట్ కూడా సెట్ చేసినాము. నెక్స్ట్ వీ విల్ గో టు డిఫైన్ ప్లాంట్ పారామీటర్స్. ఓకే, సో వీ డోంట్ హ్యావ్ దట్ టీ కోడ్, we will go with path /n spro. Okay, reference img, materials management. Okay, materials management. Next, inventory management, physical inventory. Okay, so next plant parameters. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఉంది కదండి, ప్లాంట్ పారామీటర్స్. గో టు ఎగ్జిక్యూట్ హియర్. గో టు పొజిషన్. ఇక్కడ కూడా మనం 1000 తోనే మనము కాపీ చేసుకోవాలండి, 1000. ఓకే, సెలెక్ట్ చేయండి, కాపీ చేసుకోండి అండ్ రిమూవ్ దిస్ కంపెనీ కోడ్, మెయింటైన్ డిఈ20. ఓకే, హియర్. Okay, then save that. Okay, so next, set tolerance limit for goods received. T code is OM C0. Okay, go to position same, company code 1000. ఓకే, ఇక్కడ B1, B2 అండ్ VP. సో ఈ త్రీ టాలరెన్స్ టైప్ అన్నది తీసుకోవాలండి ఇక్కడ. ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. కాపీ. ఓకే, రిమూవ్ కంపెనీ కోడ్, మెయింటైన్ డిఈ20. ఎంటర్, డిఈ20 అండ్ ఎంటర్. నెక్స్ట్ లాస్ట్ వన్ VP, డిఈ20 అండ్ ఎంటర్. ఓకే, సో ఈ మూడు ఇక్కడికి వచ్చేస్తాయండి. నెక్స్ట్ సేవ్ దట్. ఓకే, ఎంటర్. నెక్స్ట్ మెయింటైన్ డిఫాల్ట్ వాల్యూ ఫర్ ట్యాక్స్ కోడ్స్. ఓకే, సో గో టు /n OMR2. ఓకే, OMR2 ఎంటర్. గో టు న్యూ ఎంట్రీస్. ఓకే, మన యొక్క కంపెనీ కోడ్ డిఈ20. డిస్క్రిప్షన్ డిఈ20, డిఫాల్ట్ ట్యాక్స్ కోడ్. ఓకే, దెన్ సేవ్ దట్.
New entries. Slash and OBY6. Not an OBY6. OBBG. Go to position. Country IN. Okay, D20 tags. Save that. Okay, next go to OMR2. Okay, new entries. Company code D20. Then save that.
Yeah, hello. Yeah, sorry అండి. Okay, we are in, so maintain default values for the tags OMR2. Okay, so we are maintain this default values tag sports also. Next, set tolerance limits for invoice verifications OMR6. Go to position. So here also same we are going to copy with 1000 company code. Okay, here BD and PP and one more one DST. So this thing just copy from 1000 company code. Okay, click on copy. So remove that company code 1000 and maintain DE20. Click on enter. Same DE20. Enter DE20. Enter. Okay, then save that. So we are maintain set the tolerance limits for invoice verifications. Okay. So next define automatic change status changes. Okay, we don't have the T code, so we will go with path slash n spro. Enter. Reference IMG. Next.
ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదండి. ఓకే. ఓకే, సో నెక్స్ట్ గో టు మెటీరియల్స్ మేనేజ్మెంట్. ఓకే, మెటీరియల్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ లాజిస్టిక్ ఇన్వాయిస్ వెరిఫికేషన్స్. నెక్స్ట్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇన్ బ్యాక్గ్రౌండ్. Invoice verification in background, then define automatic status change, execute. Okay, go to new entries, company code DA20, click on enter and save it. Next, edit PO supplement text in invoice verification. So the T code is OMR8. Enter. So directly click on notificable order text types. Go to position. So here directly go with 1000 company code. Enter. And here F03 and F07. These two things, go to select and copy. So go to new entries. Okay, go to company code D20, F03, same D20, F07. Okay, pricing types under terms of payments. You now save that. Okay, next assign valuation of next assign valuation grouping company for the plant. So the T code is OMWD. Here also go with position. So our evaluation area is D20. Okay, here valuation group code. So maintain 0001. Then save that. Next, define valuation classes OMSK code /n OMSK. Enter. So here valuation class. Enter. So here copy 3000. Okay, first select and copy. Okay, remove the 3000 and maintain.
DERM. Okay, our valuation class is DERM. Okay, remaining things is same. Our description, raw material DE20. Okay, so raw material DE20. Then enter and save that. Okay, same. Go back, go back. Same validation classes. So here, go to position. Okay, validation class 7920. Enter. Select and copy and remove this 7920 and maintain with our DEFG. So that is raw material side and this is finished goods side. Okay, finished goods DE20. Okay, next enter and save this. Okay, so what we are maintaining, these all are configuration side. Mean, so side configuration అండి. ఓకే, సో ఇప్పుడు కంప్లీట్గా మన ఎఫ్ఐ మాడ్యూల్ అన్నది మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అన్నది 100% అయిపోయిందండి. సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ అవర్ ఎఫ్ఐ కన్సల్టెంట్ జాబ్. ఓకే, ఎఫ్ఐ కన్సల్టెంట్ జాబ్ మెయిన్గా ఇంకా జిఎల్స్ క్రియేట్ చేయటం. ఓకే, ఇన్వెంటరీ రా మెటీరియల్ జిఎల్ అకౌంట్, ఇన్వెంటరీ ఫినిష్డ్ గుడ్స్ జిఎల్ అకౌంట్, GRIR account, mean goods receipt and invoice receipt GL account, raw material consumption account, and inventory increase and decreased finished goods account. సో ఈ జిఎల్స్ అన్నవి క్రియేట్ చేయాలండి. ఓకే, సో ఎఫ్ఐ కన్సల్టెంట్ వాళ్ళు. ఓకే, సో దిస్ టాపిక్ వీ విల్ సీ ఇన్ టుమారో సెషన్. ఓకే, వీ విల్ క్లోజ్ హియర్. ఓకే, సో ఇది కంప్లీట్గా మనము ఎఫ్ఐఎంఎంతో ఇంటిగ్రేషన్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకా టుమారో సెషన్లో నెక్స్ట్ మెయిన్ మండే సెషన్లో ఇంకా డైరెక్ట్గా మనం జిఎల్ క్రియేట్ చేసి ఇంకా పీ సైకిల్ అన్నది చూద్దామండి. ఓకే, సో ఇక్కడ పీ సైకిల్ అన్నది అయిపోతే మనకు సో మాడ్యూల్ అనేది చిన్న మాడ్యూల్స్ అండి. మెయిన్గా వాళ్ళకు కంప్లీట్గా సో ఈ పిఓస్ క్రియేట్ చేయటం అండ్ దాంతోపాటు మెటీరియల్ మాస్టర్ రికార్డ్ అనేది మెయింటైన్ చేయటం. ఇవి రెండేనండి వాళ్ళ యొక్క మెయిన్ జాబ్స్. మెటీరియల్ మాస్టర్ డేటా అనేది మెయింటైన్ చేయాలి అండ్ పర్చేజ్ ఆర్డర్స్ అన్నవి క్రియేట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మిగో అన్నది ఉంటుంది ఒకటి. ఓకే, సో అది వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మైరో అన్నది, మైరో అండ్ పేమెంట్స్ అన్ని ఇంకా మనం చూసుకుంటాం. ఓకే, వీ విల్ సీ సో రిమైనింగ్ టాపిక్ ఇన్ నెక్స్ట్ సెషన్. ఓకే, క్లియర్ కదండి? యా, ఓకే అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ గ్రేట్ నైట్ అండ్ గ్రేట్ స్లీప్. బాయ్ అండి, గుడ్ నైట్ అండి. ఏవైనా డౌట్స్ ఉంటే ఇంకా యూ కెన్ టెక్స్ట్ మీ ఆన్ వాట్సాప్, సో ఐ విల్ హెల్ప్ యూ దేర్ ఆల్సో. ఓకే, క్లియర్ కదండి? యా, ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, గుడ్ నైట్.